బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. 5 స్థానాలను భర్తీ చేయనున్నారు. అన్ని సీట్లు కూటమి నేతలకే దక్కనున్నాయి. టీడీపీ 4, జనసేనకు 1 దక్కే సూచనలున్నాయి. చంద్రబాబు అనుగ్రహం కోసం టీడీపీ ముఖ్యులు ప్రయత్నాలైతే చేస్తున్నారు. సీనియారిటీ, త్యాగాలు, సామాజిక వర్గాలను తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకైతే నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 5 స్థానాలను కూడా భర్తీ చేయనున్నారు. అన్ని సీట్లు కూటమి నేతలకే దక్కే అవకాశం కనిపిస్తోంది. టీడీపీకి 4, జనసేనకి 1 వచ్చే అవకాశాలున్నాయి. ఇక చంద్రబాబు అనుగ్రహం కోసం ఇప్పటికే టీడీపీ ముఖ్యులందరూ కూడా ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తూ ఉన్నారు. తమకున్న సీనియారిటీ, అలాగే పార్టీ కోసం తాము చేసిన త్యాగాలు, సామాజిక వర్గాలను కూడా తెరపైకి తీసుకొస్తూ చంద్రబాబు నాయుడు దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు. మా ప్రతినిధి శివ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. శివ, ఎవరెవరు ఆశావహులు ఉన్నారు? రేస్లో ఎంతమంది ఉన్నారు? ఎవరికి దక్కే ఛాన్స్ కనిపిస్తోంది మెజారిటీగా? మొత్తం మీద చూసుకుంటే 4 ఎమ్మెల్సీ స్థానాలు, అంటే 5టికి 1 జనసేనకి పోతే 4 టీడీపీ కోటాకి ఇచ్చేందుకు దాదాపుగా బీజేపీ కూడా సిద్ధమైంది. ఈరోజు ఉదయం వరకు కూడా 1 బీజేపీకి, 1 జనసేనకి, 3 టీడీపీకి అని చెప్పి విస్తృతంగా చర్చ జరిగింది. అయితే మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కూడా 3 కాదు 4 టీడీపీకి, 1 జనసేనకి ఇవ్వాలని చెప్పి కూడా 3 పార్టీ నేతలు నిర్ణయాలు తీసుకున్నారు. దీంట్లో భాగంగా 4 స్థానాలకు సంబంధించి కూడా టీడీపీ నుంచి 40 మంది పైగా కూడా ఆశావాహులు ఉన్నారు. దీంట్లో సామాజిక వర్గాలను వైగా చూసుకుంటే చంద్రబాబుకు సంబంధించి 4లో 1 ఓసీ, 2 ఎస్సీ, 1 బీసీకి, లేదా 2 బీసీ, 1 ఎస్సీ, 1 ఓసీకి ఇవ్వాలనేది ప్రస్తుతం కూటమి నేతల ఆలోచనగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ జనసేన కింద ఓసీకి వెళ్తా ఉంది, టీడీపీ కింద 1 ఓసీకి వెళ్తే అప్పుడు 2 ఓసీ, 2 బీసీ, 1 ఎస్సీ చేయాలన్నది ఒక ఆలోచన. సో దానిలో భాగంగానే చౌదరి సామాజిక వర్గాల నుంచి దేవినేని ఉమా, కొమ్మాలపాటి శ్రీధర్, ప్రభాకర్ చౌదరి, కొమ్మాలపాటి శ్రీధర్, దేవినేని ఉమా, ప్రభాకర్ చౌదరి ఈ ముగ్గురు కూడా అనంతపురం జిల్లా, పల్నాడు జిల్లా, కృష్ణా జిల్లాకు సంబంధించి సీట్లను త్యాగం చేశారు. వీరు కాకపోతే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి జవహరు, వర్ల రామయ్య, పీతల సుజాతల పేర్లు తెర మీదకి వస్తున్నాయి. దీంట్లో పీతల సుజాతకు ఆల్రెడీ నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు. వర్ల రామయ్య ఆయన కుమారుడు ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి దాదాపుగా జవహర్ కూడా సీటు త్యాగం చేశాడు కాబట్టి ఆయనకి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బీసీ సామాజిక వర్గానికి సంబంధించి చూసుకుంటే కనుక ఇక్కడ ఆశావాహుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. బీదా రవిచంద్ర, అలాగే బొద్దా వెంకన్న, వీరితో పాటుగా ఇటీవల వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి వచ్చిన మోపిదేవి వెంకటరమణతో పాటుగా గుమ్మడల తిమ్మస్వామి, అంజనా, గావిరెడ్డి, రామానాయుడు ప్రధానంగా కూడా బీసీ సామాజిక వర్గం నుంచి రేసులో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మైనార్టీ నుంచి కూడా ఎండి నజీరు తెర మీదకు వస్తుంది. ఇక క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక పిఠాపురం నుంచి త్యాగం చేసిన వర్మ పేరు ప్రధానంగా వస్తుంది. అలాగే సత్యనారాయణ రాజు పేరు మరొకటి తెర మీదకు వస్తుంది. అలాగే చాగల జగన్మోహన్ రాజు, ఈ 3 పేర్లు కూడా ఏదైతే ఆ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ప్రధానంగా రేసులో క్షత్రియ సామాజిక వర్గాన్ని నుంచి కూడా పేర్లు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఒక్కొక్క సామాజిక వర్గం నుంచి కూడా 3 నుంచి 4 పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక ఎస్టీకి ఇవ్వాల్సి వస్తే కనుక గిడ్డి ఈశ్వరి, ఆమె మొన్న ఎన్నికల్లో టికెట్ని త్యాగం చేశారు. వంతల రాజేశ్వరి, ఈమె కూడా మొన్న టికెట్ త్యాగం చేశారు. వీళ్ళిద్దరు కూడా గిడ్డి ఈశ్వరి, వంతల రాజేశ్వరి, వీరిద్దరు కూడా టికెట్ త్యాగం చేశారు. సో టికెట్ త్యాగం చేసిన వాళ్ళు దాదాపుగా 20 నుంచి 25 మంది మొన్న త్యాగం చేసిన వాళ్ళు అయితేమి, లేకపోతే జనసేన కోటలో ఓటమేమి, లేకపోతే వారి బదులు కొత్త వారికి ఇచ్చిన పరిస్థితి కనిపించింది. సో 25 మందికి సంబంధించి దాదాపుగా 15 మందికి నామినేటెడ్ పోస్టులను ఇప్పటికే చంద్రబాబు కేటాయించారు. మిగిలిన 10 మందికి సంబంధించి కూడా వివిధ సామాజిక వర్గ సమీకరణాల నేపథ్యంలో వారికి టికెట్లు ఇవ్వాలనేది ప్రతిపాదన తయారవుతుంది. సో అయితే ఇక్కడ ఎవరికి ఏ సామాజిక వర్గానికి ప్రయారిటీ అనే దాన్ని క్లారిటీ తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ మనకు అందుతున్న సమాచారం చూసుకుంటే ఎస్సీ సామాజిక వర్గాల నుంచి జవహర్ పేరు దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లు కూడా తెలుస్తూ ఉంది. అలాగే ఓసీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా వంగవీటి రాధా పేరు తెర మీదకు వస్తూ ఉంది. సో ఆయన కాకపోతే కనుక, లేకపోతే ప్రధానంగా చూసుకుంటే కనుక ఇంకొక పేరు తెర మీద, అంటే వంగవీటి రాధా పేరు కాదు,
మీద క్షత్రియ సామాజిక వర్గాన్ని వర్మకి ఇవ్వాలనేది మరొక ప్రపోజల్ తెర మీదకి వస్తుంది. అలాగే బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా బుద్దా వెంకన్న పేరు వస్తుంది. అలాగే బీదా రవిచంద్ర పేరు, అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి రాజీనామా చేసి టీడీపీలోకి వచ్చిన మోపిదేవి వెంకటరమణ, యనుమల రామకృష్ణుడి పేరు వస్తుంది. అయితే యనుమల రామకృష్ణుడికి అయితే ఇప్పటికే ఆయన కుటుంబంలో 3 పదవులు ఉన్నాయి. 2 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉంది. ఎందుకంటే ఆయన అల్లుడు ఎంపీ, కుమార్తె ఎమ్మెల్యే, వియ్యంకుడుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఆయనకు కూడా కొంచెం కష్టమయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఓవరాల్గా చూసుకుంటే కనుక కూటమికి సంబంధించి 4 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి 40 మంది అభ్యర్థులు ఆశావాహులు చాంతాడంతుంది. ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. 10వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. కాబట్టి ఈ నెల 5, 6 తేదీల్లో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఉంటుంది. ఢిల్లీ పర్యటన తర్వాత అంటే 7వ తారీఖు కానీ 7 క్యాబినెట్ ఉంటుంది. 7 సాయంకాలం కానీ 8 ఉదయం కానీ అభ్యర్థులు ఖరారు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. సుమతి, రైట్, థ్యాంక్ యూ సో మచ్ శివ. ఆశావాహుల లిస్ట్ అయితే నిజంగానే చాంతాడంత కనిపిస్తోంది. మరి చూడాలి ఆ లక్కీ ఛాన్స్ ఎవరు కొట్టేస్తారో. 7వ తేదీ 8వ తేదీకి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.